వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, బీరకాయ కర్రీ చేశాను. ఇది నెక్స్ట్ ఫస్ట్ కర్రీ. ఇది దగ్గర పడిపోయింది. అండ్ ఇందులోకి మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఇందులో నేను అన్ని జీలకర్ర, కొన్ని లవంగాలు, ఇలాచి, పట్ట ఇవన్నీ వేసి, కొన్ని మెంతులు ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్ చేసేసి పౌడర్ చేశాను. ఇదే అన్ని కర్రీస్లో యూజ్ చేస్తానండి. బాగుంటుంది ఫ్లేవర్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసేసి కాసేపు ఉంచి మళ్ళీ దీన్ని కారం వేసేసుకున్నాం. మిక్స్ చేసేసి కారం వేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం వేసేద్దాం. 2 స్పూన్స్ అంతే సరిపోద్ది. చూడండి, మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కాదు 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా మగ్గనిచ్చి కారం అంతా పట్టుకునేలాగా కలిపేసి మనం ఒక్కసారి మూత వేసేసుకున్నాం అనుకో, ఈ ముక్కలకంతా కారము అన్నీ ధనియాల పొడి అంతా పట్టేస్తుంది. సో ఇలాగా మగ్గనిద్దాం. ఇంకో కర్రీ చూద్దాం. దీనికి ఆయిల్ వేసేసి దీంట్లో కొన్ని పోపు గింజలు వేసేసాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసారు. నెక్స్ట్ ఇదంతా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. వెల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు. కాకపోతే నేను అల్లమే వేస్తాను, నాకు అల్లం ఫ్లేవరే నచ్చుద్ది. సో అల్లం వేసేసి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం, చిట్టెడు. ఇది వేసుకున్న తర్వాత పసుపు లైట్గా ఇంత చాలు. పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మొత్తం మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాలకూర కదా, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇక పాలకూర వేసేసుకుందాం. ఇలా పాలకూర అంతా వేసేసుకొని కొద్దిసేపు అయితే మగ్గిపోతుందండి, మొత్తం మెల్ట్ అయితే. ఒక 2 మినిట్స్ అయితే అంత తగ్గిపోతుంది. అంతే, ఇంత వేసేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే అదే దగ్గరికి అయిపోద్ది మనకి. ఇలా మూత వేసేద్దాం. అంతే సేమ్. మనకి బీరకాయ కర్రీ అయిందో లేదో చూద్దాం. ఓకే, అయిపోయింది. అంతే, చూడండి కలరు అంతా ఎంత బాగా వచ్చిందో. చాలా ఎమ్మీగా ఉంటుంది. అంతే, ఇంకా ఆఫ్ చేసుకుని అయిపోయింది. ఓకేనండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనండి, బాయ్.